తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ విచారణలో తన వాదనను వినిపించారు. రేణుకా స్వామిని తాను 2 దెబ్బలు కొట్టి షెడ్ నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి తన తలకు చుట్టారని దర్శన్ పోలీసుల ఎదుట వాపోయారు. అతన్ని తీసుకొచ్చేంత వరకు తనకు ఆ విషయం తెలియదని, అతన్ని బెంగళూరుకు తీసుకువచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్లారని చెప్పారు. అతనితో పవిత్ర గౌడ్కు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లానని, తనను పవిత్రను చూసిన వెంటనే తప్పైందని చేతులు జోడించాడని తెలిపారు. 2 దెబ్బలు వేసి జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి ఇంటికి వచ్చేశానని పోలీసులకు తెలిపారు దర్శన్. కేసులో దర్శన్తో సహజీవనం చేస్తున్న నటి పవిత్ర గౌడ్లతో కలిసి 9 మందికి పోలీస్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. జూన్ 20 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు పోలీసుల విచారణలో పవిత్ర గౌడకు అశ్లీష చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకా స్వామిపై చేయి చేసుకున్నానంటూ విచారణ చేస్తున్న పోలీసులకు దర్శన్ వివరించాడు. నేడు యూపీ